నేను ఈ మధ్యకాలంలో అనుకుంటూ ఉన్నాను, మేకప్ మ్యాన్ ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ లాయర్ అయితే కంపల్సరీగా ఉండాలి ఈ ప్రపంచంలో బతకాలని. ఆ మధ్య ఏం చేశాను తెలుసా, లాస్ట్ ఇయర్ మేలో లా ఎగ్జామ్కి కట్టా, డేట్ లేదు రాయడానికి. అచ్చా యా నిజంగా సీరియస్లీ ఐ వాంటెడ్ టు స్టడీ లా, కానీ అవ్వలేదు. తర్వాత అనుకున్నాను ఏ వచ్చేసిన తర్వాత దీన్నే అడిగేస్తే చెప్తుంది కదా పాయింట్స్ అని. ఈసారి నాకు చెప్పండి అక్క, నేను వెళ్ళి రాసేసి వస్తా ఎగ్జామ్. లా చదువుతున్న వాళ్ళకే లాలో లొసుగులా? బాగుంది. నీకేమైనా క్వశ్చన్ ఉందా? అక్క మీ ఏజ్ ఎంత అక్క? కొన్ని సంవత్సరాల నుంచి మనం దీనికి ఆన్సర్ చెప్పట్లేదు. ఓకే అక్క, వచ్చినప్పటి నుండి ఆ ఫోటో చూస్తున్నా, చాలా క్యూట్ ఉంది. ఆ రోజు వేసినటువంటి మేకప్ ఇప్పటి వరకు పోలేదు. ఎవరక్క? ఎవరంటే మేకప్ వేసింది ఎవరో కొంచెం దట్టంగానే వేశారు. అక్క మీరు ఆ మేకప్ మ్యాన్నే ఉంచుకోవాల్సింది. ఇప్పుడు చాలా క్యూట్గా ఉన్నారు. తెలుగు బాగొచ్చు కదా నీకు? యా, చాలా బాగా అడిగా. క్యూట్గా ఉన్నాను కదా. ఇటు సైడ్ చూడు, మైమ్ మేకప్ వేశారు నాకు. అక్క ఏంటక్క, చాలా బాగున్నాను కదా. చాలా అలా అనాలి నువ్వు, బాగుంటుంది. జనరల్గా ఒక క్వశ్చన్, ఎవరెవరు ఎలా ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. నీకు కూడా ఇంకా పెళ్లి కాలేదని అనుకుందాం, సరేనా? ఊహ ఎంత బాగుందో. నువ్వు రోడ్ మీద బాయ్ ఫ్రెండ్తో పాటు నడుచుకొని వెళ్తున్నావు. ఒకటేసారి బురదలో బాయ్ ఫ్రెండ్ అలాగే సెల్ ఫోను పడిపోయాయి. మీరు ఫస్ట్ దేన్ని పైకెత్తుతారు? ఫోన్. వెరీ గుడ్. బాయ్ ఫ్రెండ్. ఓకే, ఫోన్. ఫోన్ తర్వాత అయినా కొనుక్కోవచ్చు, కానీ నేను సేవ్ చేయాలి కదా ఫస్ట్. చాలా మంది ఈ ప్రోగ్రామ్ చూస్తున్న అబ్బాయిలు ఫీల్ అయిపోతున్నారు ఇప్పుడు. కానీ కాకపోతే ఇంకొకరు వస్తారు, ఫోన్ మళ్ళీ పాడైపోతే అదే ఫోన్ రాదు కదా. అది కూడా కరెక్ట్ కదా సార్. ఫోన్ ఎందుకు సౌజన్య? అంటే ఫోన్ తీస్తేనే కదా అక్క తన పడిన రీల్ తీయొచ్చు. ప్రతిదీ కాంటెంట్ ఈ మధ్య. లవ్ యూ బచ్చే. మైసూర్ పాక్కి యూస్ చేసేటువంటి పిండి ఏం పిండి సౌజన్య? శనగపిండి. నువ్వు చేసావా నిజంగా ఎప్పుడైనా? చూసానక్క. తిన్నావు? తిన్నా. నువ్వు? తింటాను మ్యామ్ చాలా. ఏంటి బుర్ర? కానీ వంట రాదు. స్విగ్గీయా? జొమాటో. ఎనీవే శనగపిండి రైట్ ఆన్సర్ కాబట్టి నీకు 10 పాయింట్స్ వచ్చేసాయి. థ్యాంక్ యూ అక్క. నెక్స్ట్ క్వశ్చన్. ఇందులో ఈ అమ్మాయి ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది, మీరు బజర్ నొక్కేసి మీకు తెలిసిన ఆన్సర్ చెప్పేసేయండి, ఓకేనా? అక్క నో అక్క, నో. బిర్యానీ వాడి 5 దినుసులు. అక్క ఇది చీటింగ్ అక్క. ఎస్ చెప్పు దివ్య. రైస్, బిర్యానీ రైస్. రైస్, బిర్యానీ రైస్. బిర్యానీ రైస్, దట్ బగారా ఆకు, కుంకుమ పువ్వు. ఓ మై గాడ్, బిర్యానీ తినేటువంటి వాళ్ళు కుంకుమ పువ్వు కంపల్సరీ వేసుకోవాలి. అల్లం, మళ్ళీ వెల్లుల్లి. నేను 5 మసాలా దినుసులు అడిగా. దాల్చిన చెక్క, ధనియాల పౌడర్. ధనియా పౌడర్ నేను వాడను. నాకు తెలిసిన -10 నీకు పోయింది పో. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఈమె చెప్తా చూడు. బిర్యానీ రైస్, సినమిన్ సీడ్. అక్కడే ఆగిపోయింది. ఐ డోంట్ నో మ్యామ్. నిజంగా ఐ డోంట్ నో మ్యామ్. ఓకే నువ్వు చెప్పు. బిర్యానీ ఆకు, లవంగం, షాజీరా, మిరియాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు. సగం కాపీ చేసింది మ్యామ్. ఎక్కడి నుంచి? నేను చెప్పిన పెద్ద చెప్పావు. ఓకే నీకు పాయింట్లు పోయాయి, ఈమెకేమో రాలేదు. ఓకే నెక్స్ట్ కూడా వంటకి సంబంధించిందే మళ్ళీ. బొబ్బట్లకి అక్క సర్లే అక్క, నేను కూర్చుంటా, ఇంకేముంది. చెప్పు. బొబ్బట్లలో యూస్ చేసే టోటల్ ఇంగ్రీడియంట్స్ ఏంటి? నీకన్నా ముందు ఆవిడ నొక్కేసింది. అక్క ఎలాగో పాయింట్లు పోగొట్టుకోవాలని ఆమెకు ఆశగా ఉంది, చెప్పు. మైదా పిండి, నెయ్యి, బెల్లం. మైదా పిండి, నెయ్యి, బెల్లం. 5, 4 అంతేనా? బొబ్బట్ అయిపోద్దా? వాటర్ వేసి కలిపేస్తారు, గ్లాస్లో పోసుకొని తాగుతారు. పిండి బౌల్లో వేసి కలిపేసి మ్యాంగో వేస్తారు అందులో. ఇట్స్ ద రాంగ్ ఆన్సర్. మీరు వంటలు నేర్చుకోరో అది మీ ఇష్టం, కానీ మిమ్మల్ని ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నేర్చుకునే రావాలి. ఆ రోజులన్నీ పోయాయి, ఆడపిల్లలే వంట చేయాలి అవన్నీ. హలో, మీ ఆయన చేయట్లేదా వంట? చెయ్యాలి తప్పదు, చెయ్యాలి తప్పదు, లేకపోతే అట్ల కర్ర. నేను చెప్పలేదు. ఊరు పాలకొండ. అది కాదు, ఐ మీన్ మీ కరీంనగర్. కరీంనగర్ ఎలా కలిసింది ఇట్లా? ఆఫీస్ లవ్. ఐటీ మేనేజర్, ఎంప్లాయీ. మేనేజర్, ఎంప్లాయీ. మీరు ప్రోటోకాల్ మెయింటైన్ చేయలేదా? చేయలేదు. అలా ఎలా జరిగింది? క్యాఫెటేరియా లవ్. ప్రేమలో సినిమానా?